తినలేదా, లేకవలేదా, అసలు ఏం చేస్తున్నావు, పొద్దుట లేసావా, ఏంటి పనులు ఇవ్వాలా, ప్రోగ్రామ్ ఏంటి, వీకెండ్ ఖాళీయా, ఎక్కడికైనా వెళ్దామా, ఏంటి డల్గా ఉన్నావు, ఎంత ప్రాబ్లం ఉందా, అంత షేర్ చేసుకోవచ్చు కదా. ఎందుకురా నువ్వు మరీ ఇందగా నువ్వు ఒక్కడే సఫర్ అవ్వద్దు, ఏదైనా ఉంటే చెప్పు, నా ఐడియాలను కూడా కొంతవరకు ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతా. అంటే నేను తోపును కాదు అబ్బాయి, బట్ ఎక్స్చేంజ్ చేసుకుంటే యూ విల్ ఫీల్ లైటర్ కదా. సో ఇలా ఎవరైనా మీతో మాట్లాడే ఫ్రెండ్ ఉంటే ఖచ్చితంగా వదలుకోవద్దు. ఎందుకంటే ఇలా మాట్లాడే వాళ్ళు మళ్ళీ అస్సలు దొరకరు. సైలెంట్గా ఉన్న వాళ్ళు చాలా డెప్త్లో ఉంటారు, మాట్లాడేవాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, ఏదైనా మాట్లాడి తెలియచేసుకుంటాం చెప్పి. సో అట్లా మాట్లాడే వాగుడికాయ లాంటి ఫ్రెండ్స్ ఉంటే డెఫినెట్గా మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది. సైలెంట్ ఫ్రెండ్స్ ఎంత హ్యాపీనెస్ని షేర్ చేయగలుగుతారో, మీ ఒపీనియన్ని మీలో ఉన్న మిమ్మల్ని మాట్లాడిస్తేనే కదా మీ బాధ తగ్గేది. మిమ్మల్ని మాట్లాడలేని ఫ్రెండ్స్తో మీరు ఎంతకు వచ్చినా రిజర్వ్డ్గా ఉంటారు, అంటే మీరు అక్కడనే ఉంటారు తప్ప బయట ప్రపంచానికి రాలేరు. సో ఇలా మాట్లాడే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక లైక్ ఇచ్చుకోండి, వాళ్ళతో షేర్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. హ్యాపీ ఫ్రెండ్షిప్.